బెంగళూరు అండ్ హైదరాబాద్ మన దేశంలో చాలా ముఖ్యమైన నగరాలు. ఈ సిటీస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో అలాగే ఐటీ కంపెనీస్ అండ్ ఫార్మాలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ వీడియోలో మనం బెంగళూరు అలాగే హైదరాబాద్ సిటీస్ మధ్య కొన్ని డిఫరెన్సెస్ అలాగే బెస్ట్ సిటీ ఏదో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్, మీరు చూస్తున్నది జేటీ ఫ్యాక్ట్స్ ఛానల్. ముందుగా బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే ఐటీ సెక్టర్స్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ముఖ్యమైన సెంటర్గా ఉంది. ఈ నగరంలో ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ అలాగే ఐటీ హబ్స్, ఐటీ పార్క్స్ అలాగే స్టార్టప్స్ అలాగే చాలా డిఫరెంట్ సెక్టర్స్లో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ మన ప్రజలకు కల్పిస్తుంది. అలాగే సిటీ ఆఫ్ పెరల్స్గా మన హైదరాబాద్ని పిలుస్తారు. హైదరాబాద్ మన దేశంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో ఒకటి. మన హైదరాబాద్లో మల్టిపుల్ ఇండస్ట్రీస్ లైక్ టెక్నాలజీ, ఫార్మాసిటికల్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీలోనే కాకుండా ఐటీ సెక్టర్లో కూడా వరల్డ్లో బెస్ట్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఎక్సెట్రా వాటి మెయిన్ ఆఫీసెస్ని ఇక్కడ సెటప్ చేసి జాబ్స్ కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ సిటీస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా కంపెనీస్ అన్ని బెంగళూరులో సెటప్ చేయడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు అనేది ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్. ఒక సిటీలో ఉండడానికి కొన్ని నెసెసిటీస్ ఉంటాయి. మెయిన్గా వాటిలో కాస్ట్ ఆఫ్ లివింగ్, జాబ్ ఆపర్చునిటీస్, క్లైమేట్, కల్చర్, ట్రెడిషన్స్, ఫుడ్ అలాగే టూరిజం. బెంగళూరు అనేది స్టార్టప్ కంపెనీస్కి చాలా ఫేమస్. అలాగే బెంగళూరులో చాలా ఐటీ పార్క్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఏ కంపెనీ అయినా తమ ఆఫీసెస్ సెటప్ చేయడానికి చాలా గవర్నమెంట్ పర్మిషన్స్, ఆఫీస్ రెంట్స్ అండ్ ఓవరాల్ కంపెనీ ఎక్స్పెన్సెస్ బట్టి ఆయా కంపెనీస్ తమ ఆఫీసులను సెటప్ చేస్తూ ఉంటారు. అందుకే 80% ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్నీ బెంగళూరులోనే తమ ఆఫీసులను సెటప్ చేస్తారు. మనం ప్రీవియస్ అనాలిసిస్ కనుక చూసుకున్నట్లయితే 2022 నుంచి 2024 మధ్యలో బెంగళూరు నుండి 8,70,000 కోట్ల వర్త్ సాఫ్ట్వేర్ మన దేశం నుండే ఎక్స్పోర్ట్ అయింది. అంటే ముఖ్యంగా మన దేశంలో 35% నుండి 45% వరకు సాఫ్ట్వేర్ అనేది ఒక్క బెంగళూరు నుండే ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే మన హైదరాబాద్ని కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన దేశంలో సెకండ్ ఐటీ హబ్ పరంగా సెకండ్ పొజిషన్లో ఉంది. హైదరాబాద్లో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి చాలా సర్వీసెస్ని అందిస్తుంది. ప్రజెంట్ హైదరాబాద్లో 800 కంపెనీలకు పైగా ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు వాటి ఆఫీసెస్ను సెటప్ చేస్తున్నారు. అలాగే బెంగళూరుతో పోలిస్తే మన హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇరు రాష్ట్రాల యొక్క ఉన్నట్లయితే హైదరాబాద్లో 1 కోటికి పైగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అలాగే బెంగళూరులో 1,30,00,000 మంది ప్రజలు ఉంటున్నారు. అలాగే ఇరు రాష్ట్రాల ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రజెంట్ మన హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గించేందుకు గవర్నమెంట్ చాలా ఫ్లైఓవర్స్, రింగ్ రోడ్స్ వంటివి నిర్మిస్తున్నారు. అలాగే ఇరు రాష్ట్రాలకు మెట్రో ట్రైన్స్ సదుపాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అలాగే ఫుడ్ విషయానికి వస్తే హైదరాబాద్ చాలా ముందుంటుంది. హైదరాబాద్లో నార్త్ అండ్ సౌత్ ఇండియన్ డిషెస్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. హైదరాబాద్లో బిర్యానీ మన దేశంలోనే చాలా ఫేమస్. అలాగే కుజింగ్ డిషెస్లో హలీం, మటన్ దాల్చా, మిర్చి కా సలెన్, బోటీ కబాబ్ లాంటి చాలా డిషెస్ ఉన్నాయి. ఇక బెంగళూరుకి వస్తే నార్త్ సైడ్ అండ్ డిషెస్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు సిటీస్లో ఫుడ్కి అయ్యే ఖర్చు చాలా ఈక్వల్గానే ఉంటుంది. నెలకు ఒక అంచనాగా 8,000 నుండి 10,000 మధ్య అవుతుంది. ఇక క్లైమేట్ విషయానికి వస్తే హైదరాబాద్ కొంచెం హాట్ వెదర్ అలాగే మోస్ట్లీ హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది. అలాగే బెంగళూరు వెదర్ కొంచెం మోడరేట్ ప్లెజెంట్ వెదర్గా ఉంటుంది. బెంగళూరులో కొంచెం ఎక్కువ చెట్లతో గ్రీనరీగా అనిపిస్తుంది. దీనివల్ల ఎక్కువ వర్షాలు పడతాయి. ఇక కల్చరల్స్ అండ్ రిలీజియన్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు సిటీస్లో సంస్కృతి కొంచెం కలిసిపోయి ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు కలిసి ఉండటం వల్ల చాలా మిక్స్డ్ కల్చరల్స్ అండ్ సంస్కృతితో నిండి ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ రెండు సిటీస్లో ఏది గొప్పదంటే రెండు మన దేశాన్ని జీడిపి గ్రోత్లో చాలా వెన్నెముకగా పనిచేస్తున్నాయి. ఇలాగే మన దేశంలో మరొక 10 నుంచి 15 సిటీస్ తయారైతే మన దేశం చాలా డెవలప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.